వయనాడులో ఇవాల్టి రాహుల్ ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా పర్యటనను వాయిదా వేసుకున్నారు. వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించాలని భావించారు. అయితే వయనాడుతో సహా మరో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొండ ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. దాంతో తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు రాహుల్. కేరళ వాయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 151 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 200కు పైగా గాయపడగా 600 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో చాలా మంది టీ ఎస్టేట్ కార్మికులున్నట్లు చెబుతున్నారు. వీరంతా అస్సాం, బెంగాల్ నుంచి టీ ఎస్టేట్లో పనిచేయడానికి వచ్చారు. టీ ఎస్టేట్ దిగువ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. గత రాత్రి కొండ చర్యలు విరిగిపడడంతో వీరంతా గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో కేఎస్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీ కలిసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కొండ చర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తారు. వయనాడ్ సహా మరో 4 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అందులో ఇడుక్కి, త్రిశూర్, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాలున్నాయి. శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. కొండ ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. వయనాడ్ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. బాధిత కుటుంబాలకు సత్వరం సాయం అందించాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వీలైతే పరిహారాన్ని మరింత పెంచాలని కోరారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయాన్ని అందించాలని లోక్సభలో రాహుల్ పేర్కొన్నారు. వయనాడ్లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. स्टील फ्रेम है यार, पूछ उनको फोन करके, मेरा फोन दे. వయనాడ్లో ఇవాల్టి రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా పర్యటనను వాయిదా వేసుకున్నారు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించాలని భావించారు. అయితే వయనాడ్తో సహా మరో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొండ ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. దాంతో తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు రాహుల్. కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 151 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 200 మందికి పైగా గాయపడగా 600 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో చాలా మంది టీ ఎస్టేట్ కార్మికులున్నట్లు చెబుతున్నారు. వీరంతా అసోం, బెంగాల్ నుంచి టీ ఎస్టేట్లో పనిచేయడానికి వచ్చారు. టీ ఎస్టేట్ దిగువ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. గత రాత్రి కొండ చర్యలు విరిగిపడడంతో వీరంతా గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో కేఎస్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీ కలిసి రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కొండ చర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. వయనాడ్ సహా మరో 4 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అందులో ఇడుక్కి, త్రిశూర్, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాలున్నాయి. శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. కొండ ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. వయనాడ్ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. బాధిత కుటుంబాలకు సత్వరం సాయం అందజేయాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వీలైతే పరిహారాన్ని మరింత పెంచాలని కోరారు.
క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయాన్ని అందించాలని లోక్సభలో రాహుల్ పేర్కొన్నారు. వయనాడ్లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.